కాలాన్ని జయించాలంటే ఏం చెయ్యాలి? కాలం అలాగే ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. ఆ సంవత్సరం అంతే, ఆ ఆదాయ వ్యయాలు అంతే, ఆ రాజపూజ్య అవమానాలు అంతే, వాటినేమో మనం పంచాంగం మారిస్తే మారిపోదు కదా. కానీ మనం చేయాల్సింది ఒకటి ఉందండి, ఎప్పుడు ఓపిక. ఓపిక దాన్ని కూడా నీలకంఠ దీక్షితులు గారు చక్కగా చెబుతాడండి, సరిగ్గా లెక్కగా చెబుతాడు. ఎలా ఉండాలి అంటే, కాలాన్ని జయించాలంటే ఒక ఉపాయం ఉందయ్యా, ఖచ్చితంగా నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నాడు ఆయన. తితిక్షైవ మఘౌషధం అంటాడు ఆయన. తం చేచ్చికీర్షసి వశే, తం చేచ్చికీర్షసి వశే, చికిత్సైవ తితిక్షైవ మఘౌషధం. కాలశ్చాలయతి ప్రాయగ పండితాన్ పామరానపి, కాలశ్చాలయతి ప్రాయగ పండితాన్ పామరానపి, తం చేచ్చికీర్షసి వశే తితిక్షైవ మఘౌషధం అంటాడు. కాలం అనేది పండితులకి పామరులకి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి, అందరికీ ఒకటేనండి. 24 గంటల సమయమే, ఇంతకుమించి ఎవరికీ లేదు ఇక్కడ. కానీ మన జీవితాలు వేరువేరుగా ఎందుకున్నాయి? మన పక్కింటి వాళ్ళకి మనకి ఒకటే కాలం కదా. వాళ్ళు ఏదో అభివృద్ధి చెందారు, మనం చెందలేదు. అక్కడ నీ మనస్తత్వం ఒక్కటే తేడా మిత్రమా, ఆలోచించుకో. మనం తొందరపడిపోతూ ఉంటాం. ఇవాళ యువతరంలో ఈ తొందరపాటు కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది గమనించండి. ఇందాక చెప్పాను నేను, ఇమీడియట్ రిజల్ట్ అని, తక్షణ ఫలితం. ఎందుకు ఆశిస్తున్నారండి? వాళ్ళని అనాల్సిన పని లేదమ్మా. వాళ్ళని ఏ స్కూల్లో చేర్పించాం మనం? ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్పించాం, రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాం. వాళ్ళు ఏం చేశారంటే, పొద్దున్న పరీక్ష పెట్టారు, మధ్యాహ్నం రిజల్ట్ ఇచ్చారా లేదా? చాలా డైలీ ఎగ్జామ్స్ అండి, డైలీ రోజు పరీక్ష. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు. చంపేస్తున్నారు పిల్లల్ని పట్టుకుని. ఇక్కడ మేము చదువుకున్న రోజుల్లో 3 నెలలకు ఒక పరీక్ష, ఈలో పరీక్ష ఏం లేదు, చిన్న పరీక్ష ఒకటి పెట్టేవారు నెలకు. దాన్ని ఏమంటారు సార్? స్లిప్ టెస్ట్. మా మాస్టర్ ఏమన్నా స్లిప్ టెస్ట్ రా, స్లిప్ పెట్టి రాసి ఇచ్చని చెప్పేవారు. పెద్ద గొడవ ఉండేది కదా దానికి. దాని పేరే స్లిప్ టెస్ట్. నువ్వు స్లిప్ పెట్టే, ఇంత ఒత్తిడి లేదండి అసలు. వేసవకాలం అంతా గేదె మీద ఈత కొడుతూ ఆడుకునేవాళ్ళం శుభ్రంగా, కాలువల మీద చెరువులో తిరిగేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం. పడితే పడుతుంది, మోకాలు విరుగుతుంది, విరిగితే ఇంకోసారి ఎక్కం, దానికేముంది. ఇంట్లోనూ నిర్బంధాలు లేవు, ఆడుకోమనేవారు. స్కూల్ బడిలోనూ నిర్బంధాలు, ఖచ్చితంగా ఆటలు అందరూ ఆడవలసిందే, ఉపన్యాసాలు అందరూ ఇవ్వాల్సిందే. ప్రతి శనివారం నేను చదువుకున్న హై స్కూల్లో ఏదో ఒక అంశం మీద మాట్లాడమనేవారు. అలాగా 6 సంవత్సరాల్లో ఎన్ని శనివారాలు వచ్చాయో లెక్క పెట్టుకోండి. 300 వస్తాయి కనీసం. సెలవులు వచ్చిన శనివారాలు తీసేయండి. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతిలోగా ఒక 50-60 ఉపన్యాసాలు ఇచ్చారమ్మా. అది వేళ మీ ముందు నిలబెట్టింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే 10 ఏళ్ల వయస్సు నుంచి 15 ఏళ్ల వయస్సు వరకు ఒక 50 ఉపన్యాసాలు ఇచ్చుంటాను నేను. బడిలో చదివేటప్పుడే శనివారం నాడు మాకు బడి ఉండదు. పొద్దున్న 12ంటికి బడి అయిపోతుంది, భోజనం చేసి రండరా అంటారు. మధ్యాహ్నం 2ంటికి కూర్చోబెడతారు పెద్ద హాల్లో, ఆడపిల్లలను మగపిల్లలను అందరిని కూర్చోబెడతారు. మా హెడ్ మాస్టర్ సహా అందరూ కూర్చునేవారు. ఏదో ఒక అంశం ఇచ్చి మాట్లాడమనేవారు. కత్తి గొప్పదా, కాలం గొప్పదా, ఏదో ఒకటి. నీకు నచ్చిన సినిమా, నీకు చదివిన పుస్తకం ఏదో అడిగేవారు, చెప్పేవాళ్ళం. చప్పట్లు కొట్టేవారు పిల్లలు, మా తోటి పిల్లలు. మా సాటి పిల్లలు చప్పట్లు కొడుతుంటే మాట్లాడితే మాకెంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. అలా పెంచారమ్మా. ఇవాళ పాఠశాలల్లో అటువంటివి ఏమైనా ఉన్నాయా మీరు విచారణ చేయండి. ఎక్కడ ఉపన్యాసాలు లేవండి. ఎంతసేపు మాస్టర్ బోర్డు మీద ఏదో, ఇదివరకు బోర్డు మీద రాసేవారు, బోర్డు మీద కూడా లేదు. ఫోన్లో ఎక్కించుకో చదివేసుకో, అన్నీ ఎక్కించుకో చదివేసుకో. వాడు నోరెప్పడానికి ఏం లేదు ఇక్కడ. అందుకే ఇప్పుడు పిల్లల్లో చాలామంది పిరికితనంతో ఉంటున్నారండి. జీవితంలో సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకంటే జనం ముందు నిలబడి మాట్లాడలేదు, జనం ముందు నిలబడి ఏం చేయలేదు. 4 గోడల మధ్యలోనే ఎంతసేపు ఇక్కడ. ఆ సభా పిరికితనం పోవాలి అంటే ఉపన్యాసాలు, వ్యాసరచన ఉండాలని బళ్ళో అడిగి దాంట్లో చేర్పించాలి మనం. ఊరికి ఎంతసేపు చదువు ర్యాంకు గురించి కాదు ఇక్కడ. ఇంకో మాట, ఈ నిత్యము పరీక్షలు పెట్టే స్కూల్స్ ఏమైనా ఉంటే దయచేసి బాయ్కాట్ చేయండి, మేము చేర్పించమని చెప్పండి. ఎందుకు నిత్యం పరీక్ష? ఇంకా పరీక్షల దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా బాగా పెంచాడు. వాడి టెన్షన్ బుర్రపాడైపోతుంది. వాడికి 25కి 23 వచ్చాయి అనుకోండి, ఆ 23 వచ్చినందుకు మెచ్చుకోకుండా ఆ 2 మార్కులు తగ్గినందుకు రేవు ఇక్కడ. వాడు ఏమైపోవాలి? 25కి 23 అంటే ఎంత గొప్ప విషయం అండి. 4 20 80 4 3 12 92 మార్కులు వచ్చాయమ్మా 100కి. వాడికి 92 మార్కులు.
ఇవాళ మీ ముందు నిలబడి ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్న మనిషికి 325 అష్టావధానాలు, 10 శతావధానాలు ఏకధాటిగా 21 రోజుల్లో 1000 మంది పండితులను కూర్చోబెట్టి 1000 పద్యాలు చెప్పినటువంటి మనిషికి తెలుగులో 72 మించి రాలేదమ్మా. తెలుగులో 72 నాకు వచ్చిన మార్కులు, డిగ్రీలో ఎంఏలో కూడా. సంస్కృతంలో అయితే ఇంకొంచెం వేసేవారు, 80 వచ్చాయేమో. తెలుగులో 72 73. మరి బాగానే ఉన్నామే. పిల్లల్ని దయచేసి హింస పెట్టకండి ఈ మార్కుల కోసం అని చెప్పి. సంస్కారం పెరుగుతోంది, వాడికి 4 మంచి పద్యాలు వచ్చాయా, వాడి జీవితంలో దేన్నైనా తట్టుకోగలుగుతున్నాడా అనేది ఆలోచన చేయండి దయచేసి. అప్పుడే బాగుంటుంది ఖచ్చితంగా, లేకపోతే పిల్లలు దెబ్బతినేస్తారు. అందుకే తితిక్ష అంటున్నాడు ఇక్కడ నీలకంఠ దీక్షితుడు గారు. కాలం పండితులకి పామరులకి అందరికీ ఒకటేనండి. మన పక్కింట్లో ఉండే ఒక పెద్ద ఆవిడ, ఓ 70 ఏళ్ళు వయస్సు ఉండొచ్చు ఆవిడకి. మీరు గమనించండి, అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అలా వదిలేయకండి అమ్మ, పలకరించండి వెళ్ళి. మీ సమస్య ఏమిటో ఆవిడకి చెప్పండి. మీరు చదువులో ఎదుర్కొన్నా, లేదు వివాహంలో ఎదుర్కొన్నా, ఉద్యోగంలో ఎదుర్కొన్నా ఆవిడకి చెప్పండి. మామగారికి కానీ తాతగారికి కానీ చెప్పండి. వాళ్ళు వెంటనే ఏమంటారో తెలుసా, ఎలాంటి బోర్డు చూసా నీ తలకే కూర్చో అని ఒక స్టోరీ చెప్తారు. 70 ఏళ్ళ ఆవిడ నీ సమస్యను చాలా తేలిగ్గా తీసుకుందమ్మా. కారణం ఏమిటో తెలుసు, ఎలాంటివి చాలా చూసింది ఆవిడ, ఎన్నో తట్టుకుంది. ఆవిడ భర్తతోనే పడింది బోల్డు. అత్తమామలు సరే, బంధువులు సరే, బంధువులందరినీ ఇళ్లలో పెట్టుకుని పోషించేవాళ్ళు ఆ రోజుల్లో. భర్త తమ్ముళ్ళు ఇంట్లో ఉండేవారండి, మరుదులు, వాళ్ళ పిల్లలు. ఈ పెద్ద ఆవిడ తల్లిలాగే చూసేది అందరినీ. అంతంత యాతనలు పడి పిల్లల్ని పెంచారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ పెళ్లి చూపుల్లోనే పెళ్లి కూతురు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వేర్ యువర్ మమ్మీ రెసైడ్స్, అది ముందు తేలాలి. మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, అసలు ఇక్కడ ఉండకుండా స్వర్గానికి వెళ్ళిపోతే చాలా మంచిది. ఒకవేళ ఉంటే ఎక్కడుంటుందో ముందు తేలాలి. అత్తగారు, అమ్మ నేను నీతో ఉండను, నువ్వు కాలెట్టగానే నేను వెళ్ళిపోతానని రాసి ఇవ్వాలి ఇక్కడ. అప్పుడు కాపురానికి వస్తుంది. మీకు కాపురం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇక్కడ. మరి ఇదివరకు ఎవరు ఇలా లేరే. అత్తమామలైనా తల్లిదండ్రులైనా ఎవరినైనా భరించారే. ఇప్పుడు కాలం ఎక్కడుందండి, మన మనస్సులో ఉంది. ఖచ్చితంగా మన మనస్సులో ఉంది. అదే చెబుతున్నాను నీలకంఠ దీక్షితుడు. అందరికీ కాలం ఒకటేనయ్యా. ఒకరు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు, నువ్వు చేసుకోలేదు. నీ బుద్ధిలోపంగానే వాళ్ళని అనుకోవడం ఎందుకు? ఒకే రకమైన ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి వృద్ధి జరిగి ఉండొచ్చు, ఒకళ్ళు అలాగే ఉండిపోవచ్చు. లేదు ఇబ్బందులు కూడా. ఇప్పుడు దానికి వాళ్ళ మనస్తత్వం కారణం అండి, ఆ కంపెనీ కారణం కాదు. ఈ ఇద్దరు మనస్తత్వంలో తేడా. అంతేకాదు జాతకాలు కూడా కారణం కాదు. ఈ దెబ్బతిన్నవాడు ఏమంటాడంటే వెంటనే నాకు ప్రమోషన్లు అవి రావని నాకు జాతకం చెప్పున ఆయన చెప్పాడు. లేదు ఆయన ఏం చెప్పాలి, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు ఇక్కడ. ప్రమోషన్ రావడం కోసమో ఉద్యోగం బాగుండడం కోసమో వీడు చేయవలసిన పని ఏదో చేయకుండా ఎగ్గొట్టేసి తోసేస్తున్నాడు. ఎవరి మీదకి? వాస్తు మీదకి తోసేస్తాడు. లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టామండి, కట్టినప్పుడు పొరపాటుని ఆ ఇంటి ముందు మురుక్కాల ఉంది చూసుకోలేదు. ఇంటి ముందు మురుక్కాల ఉండకపోతే ఆకాశగంగా ఉంటుందా? ఆ మురుక్కాలు ఏమన్నా వచ్చి నేను ముంచేసిందా ఇక్కడ? నేను వద్దుంటేనే ఉన్నాను, చెప్పకుండా కట్టారు, ఎందుకు వద్దనాలే? మురుక్కాలు మన బతుకుని మార్చేస్తుందా? మన బతుకు మురుక్కాలవుగా మారిందంటే మన బుద్ధి కారణమమ్మా, ఇంటి ముందు ఉన్న మురుక్కాలవు కాదు. శ్రీరామచంద్రుడు అయోధ్యలో కూడా ఇంటి ముందు మురుక్కాలవులు ఉంటాయి, కాకపోతే ఆ కాలువలు ప్రవహించేవి, ఇవి ప్రవహించట్లేదు, అంతే తేడా. అయోధ్యలో కూడా డ్రైనేజీ కాలువలు ఉంటాయి ఖచ్చితంగా. తేడా ఏమిటంటే అప్పుడు ఖచ్చితంగా ప్రవహించేవి, ఇప్పుడు ప్రవహించకపోవడానికి కూడా సగం కారణం మనమే. వాటర్ బాటిల్ అందులో బారేస్తాం, ప్లాస్టిక్ ఏదైనా ఉంటే అందులో బారేస్తాం. ఎక్కడి నుంచి ప్రవహిస్తాయండి అవి మాత్రం? మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చెత్త తీసినా సరే ఇంత సీసాలు వస్తున్నాయమ్మా, ఇవన్నీ అందులో బారేస్తున్నారు. మరి వాళ్ళని అనుకుంటే ఎలాగా? ఎవరి మటుకు వాళ్ళు ఎవరి కారణమో తెలియక కర్మ కర్మ కర్మ. అంతిమంగా మా పోటీగా అడగగానే మేము మీకంటే అజ్ఞానం కాబట్టి మేమంటే కలికాలం. వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు, వ్యాసుడు ఏం చెప్పలేదు ఇక్కడ. నేను గ్లాసులు వేసి కూర్చోమన్న రేటు వ్యాసుడు. శుభ్రంగా పగలు రాత్రి తాగమని ఎవడు చెప్పాడండి? భాగవతంలో చెప్పలేదే, భారతంలో చెప్పలేదే. హాయిగా ముచ్చేసుకుంటారు ఇక్కడ. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంతమంది పట్టుపడుతున్నారో అందరికీ తెలుసు. నమో శివాయ. అమ్మాయిలే ఎక్కువ ఉన్నారట, శుభవార్త. ఎంత మారిపోయిందో ప్రపంచం. ఆడమగ సమానం కాదని ఇంకా కొంచెం రవ ఎక్కువ. పైగా ఆపే నన్ను పట్టుకుంటా, మా నాన్న ఎవరో తెలుసా? ఇప్పుడు నాన్న గుర్తొచ్చాడు ఈవిడికి. ప్రేమించేవాడిని ప్రేమించేసి వాడితో పారిపోయేటప్పుడు తండ్రి గుర్తు రాలా. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగానే తండ్రి గుర్తొచ్చాడు. మా నాన్న ఎవరో తెలుసా? పోలీసులు ఎంత యాతన పడుతున్నారండి అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎలా చేస్తారు ఎవరైనా? అసలు మీరు చేయండి ఆ డ్యూటీ వెళ్ళి.
ఈ మొత్తం ప్రపంచం సమస్యామయం కావడానికి మిత్రమా, ఉగాది నాడు శుభవేళ మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. మీ సమస్యలకి మీరు కారణం, నా సమస్యలకి నేను కారణం. ఎవరిని నిందించే అవకాశం లేదండి. మనం పరిష్కరించుకోవాల్సిందే వాటిని. మీకున్న సమస్యకి మీరే కారణం, నాకున్న సమస్యకి నేనే కారణం. మన కారణాన్ని మనం పరిష్కరించుకుని అవతల వాడిని అనాలి. ఖచ్చితంగా మన బతుకు మనమే పాడు చేసుకుని అవతల వాడిని అంటే వాడేం చేస్తాడండి? అది చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. తితిక్ష. ఇప్పుడు కాలం పండితులకి పామరులకి అందరికీ ఒకటే. ఇక్కడ వింటున్న వాళ్ళందరూ మీ ప్రణాళిక వేసుకోండి. దయచేసి ముఖ్యంగా పిల్లల కోసం చెబుతున్నా, యువతరం కోసం ప్రణాళిక వేసుకోండి. పొద్దున్న 5 గంటలకు లేచింది మొదలు రాత్రి 10 వరకు ఏ అరగంట ఏం చెయ్యాలని లెక్క వేసుకోండి. ఆ ప్రకారం చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత చేయండి. 1-2 మానేయచ్చు పని చేయండి. అసలు ఆ చెయ్యడం అనేది ఉంటే ఎప్పుడు ప్రణాళికాబద్ధమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానం గురించి రామాయణంలో ఏం చెబుతారు? ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉంటుందట. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి ఎలా ఉంటుందండి? పుష్పక విమానం అంటే ఏమిటో తెలుసా? మన మనస్సు. మన మనస్సులో మీరు గమనించండి, ఎన్ని వేల ఆలోచనలు వచ్చినా ఇంకో ఆలోచనకి చోటు ఉంటుంది అందులో. అంచేత మన మనస్సే పుష్పక విమానం. వెళ్ళమన్న చోటుకి వెడుతుంది మన మనస్సే. ఎంతమంది ఎక్కినా చోటు అంటే ఎన్ని ఆలోచనలు ఉన్నా మీ మనస్సులో ఇంకా 10 ఆలోచనలు రావట్లా, మళ్ళీ పాత ఆలోచనలు పైకి రావట్లా. అంచేత మన మనస్సునే రామాయణంలో పుష్పక విమానం రూపంలో వర్ణించారు. అంతకంటే దాన్ని గ్రహిస్తే సరిపోతుంది. వాల్మీకి రామాయణంలో సరిగ్గా త్రిజట కలగన్నప్పుడు ఈ పుష్పక విమానం ప్రసక్తి వస్తుంది. అక్కడ ఆరుఖ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషర్షభక అన్నదానికి రహస్యమైన అర్థాన్ని, వాల్మీకి చెప్పిన అర్థాన్ని గమనించగలిగితే ఆ పుష్పక విమానం మన మనస్సే. అందులో చెప్పింది గాయత్రి మంత్రం గురించి, అందులోనూ చివరి పాదాన్ని గురించి. అది వివరించడానికి నాకు ఇది సందర్భం కాదు. మరి ఎప్పుడైనా గాయత్రి తత్వం మీద మాట్లాడుకుంటే దాని విషయం చెబుతాం. అది గాయత్రి మంత్రం. అది మన మనస్సుకు సంబంధించిన విషయం. అది అలాగే మన మనస్సే పుష్పక విమానం. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉన్నట్టే నువ్వు టైం టేబుల్ పెట్టుకుని అరగంటకిది గంటకిది అని పనిచేసావనుకో, కొత్త పని వస్తే చోటు ఉంటుంది ఖచ్చితంగా. ఎన్ని కొత్త పనులు వచ్చినా సరే. ఎందుకుంటుంది? ఏదైనా కొత్త పని అనుకోకుండా వచ్చింది, 1 గంట సేపు చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్న వాటిలో కాస్త అతి ముఖ్యం కాని పని ఒకటి ఉంటుంది, అది తీసేయి, దాని చోట్లో దీన్ని పెట్టేయి, సరిపోయింది. అక్కడ టెన్షన్ ఎందుకు ఉందండి? అది ఎలాగే ఉండగా అది చేయాలంటే గొడవ. మరి ఈ కాలాన్ని ప్రణాళికాబద్ధంగా మనం చేసుకునే విభజన ఉందే, అది ఖచ్చితంగా మనకి మేలు చేస్తుంది. అంతేకాదు, ఇవాళ సమాజంలో అనేక రకాల అవకతవకలు ఉన్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళిన మనిషి తిన్నగా తిరిగి వస్తాడని లేదు. అందులో హైదరాబాదులో మరీ కష్టంగా ఉంటుంది పరిస్థితి. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూముక మెట్టి నిళ్ళు, కళ్ళు నకళ్ళు నిప్పులకు. సాగర ఘోష కావ్యంలో హైదరాబాద్ గురించి ఓ పద్యం రాశాను. ఎలా ఉంటుంది? హైదరాబాద్ రాకముందే రాశా, 20 ఏళ్ళ క్రితం. వచ్చాక బాగా అర్థమైంది, రాసిందంతా నిజమేరా అని. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూమపు మెట్టి నిళ్ళు, వాకిళ్లకు దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, వాకిళ్లను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్, బయలుదేరిన వాడిరుజేరనట్టి ఆరళ్ళు సహించి భాగ్యనగరమ్ముననుండగా దమ్ముగావలెన్న రాశాను ఖచ్చితంగా. కళ్ళు నకళ్ళు నిప్పులకు. ఎవరన్నా మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్ళండి, ఇంటికి వచ్చాక చూడండి, కళ్ళు నిప్పుల్లా ఉంటాయి, దుమ్ము బాగా పట్టేసి. కల్మష ధూమపు మెట్టి నీళ్ళు, మోటార్ సైకిల్ పొగ, బయట పొగ అన్నీ కలిసి మనం కల్మష ధూమం అంతా మన నెత్తి మీదే ఉంటుంది ఖచ్చితంగా. వాకిళ్ళను దోమగూళ్ళు, ప్రవహించిన మురిక్కాలవల కారణంగా ఇంటి ముందే దోమల గూళ్ళు పెట్టేస్తాయి. అవి రాత్రి అయ్యేసరికి మన శోభనం మందైతే వాటి శోభనం వాటిది, అవి లోపలికి వచ్చేస్తాయి. వాకిళ్ళను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, అందుకని శుభ్రంగా లోపలికి వచ్చేస్తాయి, పడకెళ్ళలోకి వస్తాయి. రాళ్ల తిళ్ళు, మనం తినే తిళ్ళన్నీ రాళ్లేనండి. ఎక్కువ టమోటా వాడుతున్నారు, గమనించండి. శాస్త్రం తెలిసి చెబుతున్నా, టమోటాలు ఎక్కువ తిన్న కొద్దీ బాగా రాళ్ళు పేరుకుంటాయి. వీలైనంత తగ్గించాలి. అన్నీ ఏదో దొరికింది కదా అని వాడేయకూడదు. టమోటాలు ఉల్లిపాయలు ఎక్కువ వాడుతున్నామంటే కడుపులో రాళ్ళు పేరుకుంటాయి. ఇదివరకు 4 రాళ్ళు వెనకేసుకునేవాళ్ళు, ఇప్పుడు 4 రాళ్ళు గాలి బ్లాడర్లో వేసుకుంటున్నారు. వెనకెందుకని లోపల వేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి 25 ఏళ్ల వాడికి కూడా రాళ్ళు పేరుకున్నాయి. డబ్బులు ఏం పేరుకోలేదు, ఇక్కడ రాళ్లే పేరుకున్నాయి. పైగా ఈ పేరుకున్న రాళ్ళు కారణంగా ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఇది 4 రాళ్ళు వెనకేసుకునేవారు ఇప్పుడు లోపల వేసుకుంటారు ఇక్కడ. ఎందుకండి?
ఐరన్ ఎక్కువగా ఉండేవి తినకూడదు, తింటే నీళ్లు తాగాలి. తినచ్చు, తప్పు లేదు, టమోటా కూడా తినచ్చు, నీళ్లు తాగాలి బాగా. ఇవాళ చాలామందికి నీళ్లు తాగే అలవాటు లేదు. ప్రతి 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగాలి. మీరు టమోటా తిన్నా అరుస్తుంది, 80 కూడా తిన్నా అరుగుతాయి. నీళ్లు తాగితే ప్రయోజనం ఏమిటంటే అనేక రకాల దోషాలన్నీ రకరకాల రూపాల్లో బయటికి వెళ్ళిపోతాయి. నీకు అందవలసింది ఏదో అందుతుంది. ఇవాళ నీళ్లు తాగేది తక్కువ, తినేది కూడా సమయానికి తినరు, ఏదో తినడం. ఇక్కడ రాళ్ల తిళ్ళు, పైగా ఎక్కువ భాగం బయట నుంచి తెప్పించుకోవడమేగా. మనకు మామూలుగా పల్లెటూళ్ళలో ఏమైనా భార్యాభర్త కాపురాలు చేస్తున్నారేమో, కానీ హైదరాబాద్లో కాపురాలు ఆడామోగా చేయట్లేదండి. స్విగ్గీ జొమాటో వాళ్ళే కాపురాలు చేస్తున్నారు. ఆడదు స్విగ్గీ, మొగాడు జొమాటో. వీళ్ళిద్దరికి పిల్లలు ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో. ఏం కావాలని ఆర్డర్ పెట్టు. సాయంత్రం భర్త పాపం ఆఫీసు నుంచి వస్తూ ఫోన్ చేస్తే ఏం ఆర్డర్ పెట్టమంటావు? భార్య ఉన్నది ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి, వండడానికి కాదు. నమశివాయ, నీకేదో పెసరట్టు పెట్టా, నీకేదో ఇంకో అట్టు పెడతా, ఇంతే. అన్నీ ఆర్డర్ పెట్టడం, అవి ప్యాకెట్లో వస్తాయి, సగం తినడం, సగం పారేయడం, ఈ చెత్త అంతా బయట పారేయడం. అందులో ఇప్పుడు మండు వేసవి కారణంగా ఇంకా బాగా వాళ్ళకి డిమాండ్ పెరిగింది. ఇంట్లోంచి ఎవడో కదలట్లేదు. ఇప్పుడు టీవీ చూస్తూ కూర్చుంటాడు, ఆర్డర్ ఇస్తూ ఉంటాడు గంటకు ఒకటి. చూస్తున్న కొద్దీ పెరుగుతాయి రాళ్ల తిళ్ళు. ఇవన్నీ రాళ్ళు పేరుకుంటున్నాయి. ఒత్తిళ్ళు సహస్రములు, మనస్సు మీద ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి. ర్యాంకు రావాలి, ఎల్కేజీ వాడికి కూడా ఒత్తిడే. వాడు చదివేది ఎల్కేజీ అనుకుందుకు వీలేదు, వాడు వీపు మీద 10 కేజీ చద్దన్నం, ప్యాకేజీ వాటర్ బాటిల్, లీకేజీ. ఇది కేజీలు కలిపితే వాడికి ఒత్తిడి పెద్ద. ఎందుకంటే వాడు అమ్మ నాన్న కనపడగానే ర్యాంకు వాడి ఒత్తిడి వాడిది. ఈలోపు పక్కింటి వాడికి వచ్చింది, వాడి మీద వీడికి అసూయ, వెంటనే దాని మీద ఇంకాస్త అనారోగ్యం వచ్చింది. ఇదే ముందు వాతావరణం. బయలుదేరిన వాడు ఇల్లు చేయాలన్నట్టు 6 ఏళ్ళు బయలుదేరి వెళ్ళాడు, బయటికి వెళ్ళేటువంటి ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు ఇక్కడ. ఇవన్నీ సహించి హైదరాబాదులో ఇంతకాలంగా ఉంటున్నావు అంటే మీకు అందరికీ కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే ఇన్ని ఒత్తిళ్ళు తట్టుకుని ఉండగలమా? అలాగా మన మనస్సు ఒక్కటి మార్చుకుంటే మనం ఇంట్లో చారు కాచుకోలేమండి, 2 పెసరట్లు వేసుకోలేమండి, ఉప్మా చేసుకోలేమండి. దీనికోసం బయట నుంచి తెప్పించాలా? ఆడ మగ అందరికీ వేళ వంటనొచ్చులుగా తప్పే ఉంది, గొడవే ఉంది, ఒకరు చేయాలనే ఉంది. ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు చేస్తారు, తింటారు. వాళ్ళకి సహకారం చేస్తే అయిపోయాయి. ఒకళ్ళు చేస్తుంటే రెండో వాళ్ళు పక్కన సాయం చేస్తే అన్నీ అయిపోతాయండి. పైగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటో చెబుతున్నా. పాపం వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆ 70-80 ఏళ్ల వాళ్ళకి ఎప్పుడు చేయించుకోవడం తెలియదమ్మా, చేయడమే తప్ప. మీరు వద్దన్నా సరే వాళ్ళు వచ్చి వేలెట్టేస్తారు. అక్కడ అత్తగారు కానీ మామగారు కానీ అమ్మమ్మ గారు కానీ ఉంటే నువ్వు ఊరుకోవే, నువ్వేం చేస్తావు, చిన్నపిల్లవే అని వచ్చేస్తుంది ఆవిడ. ఎంత గొప్ప విషయం అమ్మా. ఆ పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని దేవతల్లా ఆరాధించండి. ప్రతి సంవత్సరం ఆనందనామ సంవత్సరంలాగే ఉంటుంది, అనుమానమే లేదు. ప్రతి సంవత్సరం ఎవళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు ఉన్నట్టే. అక్కడ అశుభం జరిగే అవకాశం లేదు. చిన్నపిల్లకి అనారోగ్యం వచ్చిందనుకోండి, పసిపిల్ల 3 నెలలు 4 నెలలు ఉన్నాయి, తల్లి తండ్రి కంగారు పడిపోతారండి సహజంగా. అంటే డాక్టరు అక్కడ ఒక అమ్మమ్మ గారు మామగారు ఉందనుకోండి, ఏమిటే పెద్దానికి డాక్టరు దా నేను చూస్తా అని చేయి పట్టుకుని చెప్పేస్తున్నాం. పొట్ట మీద ఇలా రాస్తుంది ఆవిడ, ఆముదం పెట్టి కాస్తుంది, కాపు పెట్టడం అంటారు. తగ్గిపోతుంది. ముందు ధైర్యం చెప్తారు వాళ్ళకి. వైద్యం మాట ఎలా ధైర్యం చెప్తారు. మేము పడలా 100 రకాలు పడ్డాం, దీనికి అంత కంగారు ఎందుకు అంటే ముందు మనకు మానసికంగా ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలా వద్దా? ఆ ఉండేది పెద్దవాళ్ళే కదండి. దీనికి మళ్ళీ కౌన్సిలింగ్ అది కూడా మొదలెట్టారు ఈ మధ్యన. ఏం వచ్చినా సరే కౌన్సిలింగ్. బయట వాళ్ళు ఎంతమంది ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తే మాత్రం మీ అత్తమామలు మీ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహాలతో సమానం అవుతాయండి. దయచేసి ఆలోచించండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలతో అవి సమానం అవుతాయి ఎప్పుడైనా. ఎంత దుఃఖం, చదువుకునేటువంటి పిల్లకి చదువులో ఒత్తిడి ఎంత ఉన్నా తాతగారి దగ్గర అమ్మమ్మ దగ్గర మామగారి దగ్గర వెళ్ళి కూర్చోగానే ఏముందమ్మా ఈ పూటకి మా అన్నయ్య చదువు, నేను చెప్తాను మంచి కథ అని రామాయణమో భారతమో ఏదో చెబుతుంది. అందులో నీ సమస్యకి సంబంధించిందే ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడకు బోల్డ్ అనుభవం ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది. ఆ కథ వినగానే మనం ప్రశాంతంగా ఉన్నాం, హాయిగా పడుకో అమ్మ పర్వాలేదు, తెల్లరకట్ట నేను లేపుతానులే పడుకో అని మన కోసం ఆ ముసలావిడ లేస్తుంది, కూర్చుంటుంది అక్కడ, కాస్త టీ పెట్టిస్తుంది. ఇటువంటి పెద్దవాళ్ళని వేళ దూరం చేసుకుంటున్నామే. సంవత్సరాలు బాగుండాలంటే ఎవరి చేతుల్లో ఉందమ్మా? మన చేతుల్లో ఉంది ఆలోచన.